రాష్ట్రంలో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. రేవంత్ రెడ్డిని చూస్తేనే జనాలు భయపడే పరిస్థితికి వచ్చింది. ఎందుకు సుపరిపాలన బాగుంది కదా! ఇప్పుడు బ్రహ్మాండంగా సుపరిపాలన అని చేస్తున్నారు వాళ్ళ కదా! కాంగ్రెస్ నాయకుల వరకే సుపరిపాలన ఉంది. 6 గ్యారంటీలు అని చెప్పి అవి అటకెక్కించిర్రు. మరి రైతులందరికీ ఇట్లా ఒకటేసారి జనవరి 26 నాడు మరి రైతు బంధు ఇస్తా అని చెప్పండి. ఇప్పటి వరకు ఇట్లా ఫోన్లలో టిక్ టిక్ అని ఏం మోగలేదు. మరి రైతు కూలీలకు ఇస్తా అన్న ఇందాక దాంట్లో పంజాగుట్టలో పెద్ద శబ్దం వచ్చింది. ఆ టిక్ టిక్ కాదా ఇది? ఆ టిక్ టిక్ కాదన్న. ఆ టిక్ టిక్ ఏందంటే వాళ్ళ కాంట్రాక్టర్లకు, వాళ్ళ నాయకులకు వచ్చే టిక్ టిక్ కావచ్చు గానీ, రైతులకు గానీ, ఇంకా మిగతా నిరుద్యోగులకు గానీ ఎవరికి వచ్చిన టిక్ టిక్ మాత్రం అది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్‌లో ఉన్న మరి కర్ణాటకలో ఇట్లా ఇప్పటికే తీసేసే పరిస్థితి వచ్చింది. వాస్తవం ఏందనేది ఇక్కడ ఈ కాంగ్రెస్ నాయకులకి ఇట్లా బోధపడతా ఉంది. కావాలని చెప్పేసి ఏదో కల్లబొల్లి మాటలు చెప్పి కేసీఆర్ గారి మీద వ్యతిరేకత వీళ్ళంతలో వీళ్ళు కృత్రిమంగా సృష్టించి అధికారంలోకి వచ్చిందే కానీ వీరు స్వతహాగా జెన్యూన్‌గా వచ్చింది మాత్రం కాదు. మేము ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాం. 6 గ్యారంటీలు అయితే ఏదైతే చెప్పిర్రో 420 హామీస్ అన్నీ ఫేక్ మరి బూటకమని ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. మరి ప్రతి ఒక్క ఊర్లలో ఉన్న రైతు గిట్ల మా కేసీఆరే బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడే మేము కాలు మీద కాలేసుకొని దర్జాగా వ్యవసాయం చేసుకున్నాం. మరి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు వచ్చిరో, రేవంత్ రెడ్డి వచ్చినాక వానాకాలం సీజన్ రైతు బంధు ఆగిపోయింది. మరి ఇప్పటికిట్లా రైతు బంధు ఎవరికి వేస్తలేరు. అదేవిధంగా రైతు కూలీలకు సంబంధించి ఇట్లా మరి రైతు కూలీలకు ఏదైతే 100 రోజుల మరి ఉపాధి హామీ పథకంలో మరి 20 రోజులు చేయాలని మ్యాండేటరీ పెట్టిరో, మరి కూలీ నాలి చేసుకునే వాళ్ళు హైదరాబాద్ కానీ మహానగరాలకు వలస పోయిన వాళ్ళకు మరి మ్యాండేటరీ పెట్టడం వల్ల మరి రైతు కూలీలకి ఇట్లా రైతు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఇట్లా కోల్పోయే అవకాశాలు ఉంది. వాళ్ళకి తెలిసే కావాలని చెప్పేసి మరి కూలీల నోట్లో మట్టి కొట్టాలనే ఒక దుర్బుద్ధితోటే ఈరోజు ఆ అంశాన్ని తీసుకొచ్చారు. మేము ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాం. కూలీలకు ఏదైతే మీరు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలనుకుంటారో దానికి 100 రోజుల ఉపాధి హామీ పథకంలో 20 రోజులు ఖచ్చితంగా చేయాలి అనే ఒక నిబంధనని తొలగిస్తే తప్ప కూలీలకు న్యాయం జరగదని ఇట్లా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.